హాయ్ ఫ్రెండ్స్, అలా వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు కొంచెం స్పెషల్‌గా అండ్ వెరైటీగా ఉండే వెజిటబుల్ రైస్ ప్రిపేర్ చేశాను. మీకు ఇప్పుడైతే నేను చూపిస్తాను. మరియు క్యారెట్‌తో కొత్త రకం స్వీట్ అయితే ప్రిపేర్ చేశానండి. అది కూడా చూపిస్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్‌ను సపోర్ట్ చేయండి. ఈరోజైతే నేనైతే వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మరొక సైడు కూరల సంద టమాటా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పక్కా స్టవ్ పైన మరొక బౌల్ పెట్టుకున్నాను. అందులో కూడా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవైతే వేడి కావాలండి. ఇప్పుడైతే నేనైతే ముందుగానే ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను క్యారెటు, క్యాబేజీ, క్యాప్సికము, బీన్స్, ఒక టమాటానైతే తీసుకుంటున్నానండి. ఇక్కడైతే బౌల్ వేడిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి చిలుకలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉల్లిపరక ఇవి వేసుకోవాలి. వేసిన తర్వాత దానైతే కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గేలోపు అయితే రైస్‌లోకైతే మిక్సీ బౌల్‌లోకి ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవైతే మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడైతే పోపు మగ్గిందండి. మగ్గిన తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలనైతే వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్నైతే మంచిగా మగ్గించుకోవాలండి. టమాటాలు అయితే మంచిగా మగ్గితే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీ, రైస్, చపాతీలోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి కూరల సంద టమాటా కర్రీ. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఇక్కడైతే బౌల్ వేడైందండి. వేడైన తర్వాత అందులోకైతే కొద్దిగా జీలకర్ర, ఒక 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం చెక్క వేసుకున్నానండి. వేసిన తర్వాత దాన్నైతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్‌ని వేసుకోవాలండి. మనం పచ్చి వేసాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. ఇక్కడైతే నేను ఎలాంటి సాసులు వాడకుండానే ఫ్రై రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఒకసారి కలుపుకొని అందులోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. అందులోకి కొద్దిగా పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. పక్క స్టవ్ మీద టమాటాలు అయితే మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత అందులోకి ఉడికించుకున్న కూరల్స్ అంతా వేసుకోవాలి. వేసిన తర్వాత అందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే కొంచెం మగ్గిపోయాయండి. ఎందుకంటే ఇవి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి, టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇదైతే మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ రైస్‌లోనైతే ఉడికించేటప్పుడు నేను కొంచెం సాల్ట్ వేశానండి. వెజిటేబుల్స్ కూడా సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ రైస్ వేసిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్నైతే ఒక 5-10 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీద ఉంచుకొని స్టవ్‌నైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి కొంచెం ఉల్లిపరకలు వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్నైతే ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడైతే మగ్గిపోయింది. ఇక్కడ మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అస్సలు సాసులు వాడకుండా చేసుకునే వెజిటేబుల్ రైస్ అండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది రైస్ అయితే. చూడండి ఇలా కలర్ఫుల్గా మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా రైసు. ఇలా చేసుకుంటే 2 నిమిషాల్లో రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడైతే కూరలసంతా టమాటా కర్రీ కూడా ఉడికిపోయింది. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ కూడా రెడీ అయిందండి. ఇప్పుడు
నేనైతే ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ టైంలోనైతే నేనైతే చపాతీ ప్రిపేర్ చేశానండి. అస్సలు ఆయిల్ వాడకుండా చపాతీలు ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మరియు క్యారెట్‌తో కొంచెం కొత్త రకంగా స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా క్యారెట్‌ని అయితే శుభ్రంగా కడగాలి. తొక్క పీల్చేసుకొని ఇలా సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ తురుమునైతే ఇలా తురుముకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడైతే నేనైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. పిండినైతే ముందుగానే తడుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి. ఏం లేదండి, గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ చపాతీలు అయితే ఒత్తుకోవాలండి. దీనికైతే అస్సలు 1 డ్రాప్ కూడా ఆయిల్ వాడకుండా అయితే నేనైతే చపాతీలు ప్రిపేర్ చేస్తానండి. నేనైతే రోజు రాత్రిపూట అయితే ఇలాగే చపాతీలు ప్రిపేర్ చేస్తానండి. ఇవైతే కొద్దిగా సన్నగానే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే మనము కాల్చేటప్పుడు అయితే చాలా పొంగుతాయండి. ఎందుకంటే కొంచెం లావుగా చేసామనుకోండి అవి కొంచెం కాలవు. అందుకోసమని ఇలా మంచిగా పల్సగా చేసుకోవాలండి. చేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై చపాతీ ఫ్యాన్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత అది మంచిగా వేడైన తర్వాత ఇలా చపాతీ వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. చపాతీ కొద్దిగా కాలిన తర్వాత స్పూన్తో మనం ఇలా అన్నాం అనుకోండి, చపాతీలు అయితే మంచిగా పొంగుతాయండి. చూడండి, ఒక్కొక్కటి చపాతీలు వేసుకుంటూ మంచిగా ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే చపాతీలు చేయడం అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఇప్పుడు క్యారెట్ కోసం స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే క్యారెట్ తురుము తరిగి పెట్టుకున్నాను కాబట్టి ఫాస్ట్గా అయిపోతుందండి. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులోకైతే గుప్పెడు బాదం తీసుకోవాలండి. ఇక్కడైతే నేను 15 బాదం అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత వాటినైతే మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటినైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, బాదం అయితే ఇక్కడ వేగిపోయాయి. వేగిన తర్వాత వాటినైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. మళ్ళీ అదే బౌల్లోకి ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్నైతే మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగేంత వరకు మంచిగా అటు ఇటు కలుపుతూ క్యారెట్ తురుమునైతే వేయించుకోవాలి. ఇదైతే క్యారెట్ హల్వా అయితే కాదు, క్యారెట్తో కొంచెం కొత్త రకంగా స్వీట్ అయితే ప్రిపేర్ చేశానండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, క్యారెట్ తురుమునైతే ఒకసారి కలుపుకొని మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. అందులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా క్యారెట్ తురుము మంచిగా కలుపుకుంటూ ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే క్యారెట్ తురుము కొంచెం మగ్గిపోయింది కదా, దీన్ని అయితే ఒకసారి కలుపుకొని మరి కొంచెం సేపు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇందులోకి తగినన్ని పాలు వేసుకోవాలి. కొంచెం పాలు అయితే ఎక్కువనే వేస్తున్నాను. క్యారెట్ మంచిగా ఉడకడానికి ఇలా పాలు వేస్తున్నానండి. పాలు మొత్తం ఇంకేంత వరకు ఇదైతే మగ్గించుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టి మరి కొంచెం సేపు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేనైతే ముందుగా వేయించుకున్న బాదాన్ని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. అందులోనే కొద్దిగా యాలకులు వేసుకొని దీన్నైతే మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. పట్టిన తర్వాత అందులోకి కొంచెం పాలు వేసుకొని మంచి లిక్విడ్ లాగా పట్టుకోవాలండి. చూడండి, ఇలా పేస్ట్ అయిపోయింది కదా, దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందామండి. ఇక్కడైతే పాలు అయితే ఇంకిపోయాయండి. ఇంకిన తర్వాత దీన్ని అయితే మంచిగా కలుపుకొని ఇందులోనైతే షుగర్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను 1/2 కప్పు షుగర్ వేస్తున్నానండి. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేమైతే స్వీట్కు తగ్గట్టుగానే వేసుకున్నామండి. ఇక్కడైతే ఒకసారి కలుపుకొని దీన్నైతే మంచిగా ఈ లిక్విడ్ వేసుకోవాలండి. మనం ఇప్పుడు బాదం చేసింది కదా, అదైతే వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్నైతే మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్నైతే దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. దీన్నైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం బాదం పేస్ట్ వేసాం కాబట్టి అదైతే అంటుకుంటుందండి. అందుకోసమని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా మగ్గించుకుంటే సరిపోతుందండి. స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టుకొని మరి కొంచెం సేపు మగ్గించుకుందాము. క్యారెట్ తినని పిల్లల కోసం అయితే ఇలా స్వీట్ చేసామనుకోండి, చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే స్వీట్ అయితే దగ్గర పడింది కదా, ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్వీట్ రెడీ అయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.